బస్సులో అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్ని అరెస్ట్ చేశామని డీసీపీ బాలస్వామి తెలిపారు. నెల్లూరుకి చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే ఇద్దరు డ్రైవర్లని అరెస్ట్ చేశామన్నారు. అయితే కృష్ణబాబు బాధితురాల్ని అత్యాచారం చేశారని, దానికి సిద్ధయ్య సహకరించారని వివరించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1:45 అంటే 00:45 అవర్స్కి మనకు మెయిన్ కంట్రోల్ నుంచి ఒక డయల్ 100 కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక లేడీ ఏంటి అంటే తన పైన అత్యాచారం జరిగింది. ఇది ప్రస్తుతము ఇక్కడ బస్సు అనేది మూవ్ అవుతూ ఉంది, మెట్టుగూడ నుంచి తార్నాక వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన ఎంబడే 100 డయల్ ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి పెట్రో కార్ అంటే మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్రో కార్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రీచ్ అయ్యి బస్సును ఆపడం జరిగింది. నిర్మల్ నుంచి పొదిలి వెళ్తుందని చెప్పడం జరిగింది. అందులో ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు. అందులో ఆమె సింగిల్ సీట్ అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక 9 ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది. తను సింగిల్